మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. శరీరం లోపల పెరిగిపోయినటువంటి విషయాల్ని 3 రోజుల్లో బయటికి పంపటం ఎలా, ఇది తెలుసుకుందాం. చూడండి, 3 రోజుల్లో పేగుల్ని శుభ్రపరిచేటటువంటి తాజా పండ్ల రసాలు, ఆకుకూర రసాలతోటి మన దేహం అనేది అంతర్గతంగా ఆరోగ్యంగా మారుతుంది. చర్మం పైన కాంతిని మనం పెంచుకోవచ్చు. దీనికి అదనంగా ఇంట్లో తయారు చేసుకునేటటువంటి ఒక మైల్డ్ జెల్ని రాత్రిపూట రాసుకోవటం ద్వారా, ముఖ్యంగా ఇలాంటి చలికాలపు రోజుల్లో చర్మానికి మంచి రిలీఫ్ని మనం పొందొచ్చు. ఈ పద్ధతులు లోపల నుంచి మన బాడీని ఆరోగ్యవంతం చేస్తాయి, బయట నుంచి చర్మాన్ని మెరిసేలాగా చేస్తాయి. ఇదే అంశాన్ని విపులంగా మనం తెలుసుకుందాం. మనలో ప్రతి వాళ్ళకి కూడా లోపల మనకి తెలియకుండానే ఒక అద్భుతమైన జీవ ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఆహార నాళంలో అంటే గట్లో నివసించేటువంటి లక్షల కోట్ల సూక్ష్మజీవుల తాలూకు సమూహమే పేగు మైక్రోబియం అని అంటాం. ఇది గట్ మైక్రోబియంగా ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. ఈ సూక్ష్మజీవులు మన శారీరక ఆరోగ్యాన్ని, మనసులో ఉండేటువంటి ఉల్లాసాన్ని, శక్తి స్థాయిని నిర్ణయిస్తాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి లేదా ఈ మందుల వాడకం వల్ల ఈ పేగు వ్యవస్థలో సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, బ్యాలెన్స్ అనేది ఇంపేర్ అయినప్పుడు దాని ప్రభావం మొట్టమొదట చర్మం పైన భయంకరంగా కనిపిస్తుంది. మొటిమలు రావచ్చు, అంటే యాక్ని అవుట్ బ్రేక్స్ ఉంటాయి. అలాగే చర్మం పొడిబారుతుంది, ఇంకా చర్మం ఎర్రగా మారుతుంది, కములుతుంది, రంగు మారుతుంది. అక్కడికి ఇన్ఫ్లమేషన్ లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా సమతుల్యతని దెబ్బతీసేటటువంటి లక్షణాలు. ఈ అంతర్గత సమస్యలని సరైనటువంటి ఆహార నియమాలతో, అలాగే ఆయుర్వేద జ్ఞానంతో పరిష్కరించుకున్నారనుకోండి, చర్మ సౌందర్యం సహజంగా మెరుగుపడుతుంది. కాబట్టి ఇది ఒక 3 రోజుల పాటు క్లెన్సింగ్ టెక్నిక్, ఇది క్లెన్సింగ్ పద్ధతులు ఇవి. ఈ 3 రోజుల ఈ శుద్ధి ప్రక్రియ కేవలం శరీరాన్ని శుభ్రపరచడం మాత్రమే కాదు, ఇది జీర్ణశక్తిని పెంచుతూ, పెరిగిపోయిన విషయాలను తొలగిస్తూ, అంతర్గత ఆరోగ్యాన్ని సమతుల్యం చేసేటటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. మొదటి రోజు మన బాడీ లోపల ఉండేటువంటి విష పదార్థాలు అంటే టాక్సిన్స్ తొలగిపోతాయి. రెండో రోజు జీవక్రియల వేగం అంటే మెటబాలిజం పెరుగుతుంది, కొవ్వు కరిగిపోతుంది. ఇక 3వ రోజున చర్మానికి ఒక కొత్త కళ అనేది వస్తుంది. ఈ 3 రోజుల ప్రక్రియలు ఏమిటి, ఈ విషయాన్ని కొంచెం విపులంగా మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది మొదటి రోజు శుద్ధి, విషయాలను తొలగించే రోజు. ఇది డీటాక్స్ డే అని చెప్పొచ్చు. ఈ శుద్ధి ప్రక్రియలో మొట్టమొదటి రోజు మన శరీరంలో ఉండేటువంటి అనవసరపు వ్యర్థాలని, అలాగే విష పదార్థాలని అంటే ఆమాన్ని, వీటిని పూర్తిగా తొలగించడం అనేది అవసరం. దీనికి మీకు ఉపయోగపడేది గ్రీన్ యాపిల్ దోసకాయ స్మూతీ. పచ్చి యాపిల్లో ఉండేటువంటి పీచు పదార్థం అనేది పేగుల్లో ఉండే విష పదార్థాలని అతుక్కొని వాటిని బయటికి పంపడానికి సహాయపడుతుంది, చురుగ్గా పనిచేస్తుంది. దీంతో జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అలాగే దోసకాయ, ఇది మన శరీరాన్ని లోపల నుంచి పూర్తిగా తేమగా, హైడ్రేటెడ్గా ఉంచుతుంది. మన బాడీ ఉబ్బుగా అంటే పఫీగా కనిపించడానికి ప్రధాన కారణం ఈ టాక్సిన్స్. కాబట్టి ఇలాంటి వాటిని తగ్గించి దోసకాయ చల్లదనాన్ని ఇస్తుంది. ఈ స్మూతీకి మళ్ళీ సెలరీ, అలాగే పార్స్లీ అంటే కొత్తిమీర ఆకులను పోలి ఉంటుంది ఇది. ఈ ఆకుల్ని కూడా జోడించాలి. సెలరీ ఏం చేస్తుంది, మన బాడీ లోపల అదనపు నీటిని బయటికి పంపుతుంది. ఆరోగ్యకరమైన పేగు పొరని అంటే గట్ లైనింగ్ని క్రియేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇక పార్స్లీ, దీంట్లో ఎక్కువగా విటమిన్ సి అనేది ఉంటుంది. సహజమైనటువంటి ఇంటర్నల్ డీటాక్సిఫికేషన్ అంటే అంతర్గత శుద్ధి కారకంగా ఇది పనిచేస్తుంది. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక పచ్చి యాపిల్, ఒక దోసకాయ, సగం సెలరీ కాడ, అలాగే కొన్ని పార్స్లీ ఆకులు, వీటన్నిటిని స్మూతీ లాగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి. దీన్ని ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగండి. ఇది తాగిన తర్వాత అరగంట సేపు ఏమీ తినకుండా లేదా తాగకుండా ఉండటం అనేది అవసరం. ఈ పచ్చి యాపిల్ దోసకాయ స్మూతీ అనేది విషాలని, అలాగే హానికరమైనటువంటి సూక్ష్మజీవులను తొలగించి అంతర్గత శుద్ధి ప్రక్రియని స్టార్ట్ చేస్తుంది. ఇది 2వ రోజు శరీరాన్ని, ఆ దేహాన్ని 2వ రోజు ప్రక్రియకి శుద్ధి అంటే రెడీ చేస్తుంది. ఇక 2వ రోజు శుద్ధి అంటే ఇది ఏమిటి అంటే కొవ్వు కరిగించే రోజు. ఇది అంటే ఫ్యాట్ బర్న్ డే అని చెప్పొచ్చు. 2వ రోజు శుద్ధి జీవక్రియల వేగాన్ని పెంచుతూ బద్ధకాన్ని అంటే స్లగ్గిష్నెస్ని తొలగించేస్తుంది. చర్మం పైన మొటిమలు లేదా కాంతి క్షీణించడం ఇలాంటి లక్షణాన్ని తగ్గించేస్తుంది. దీనికి మీకు కావాల్సింది క్యారెట్, యాపిల్, ఇంకా నిమ్మరసం, వీటితోటి క్లెన్సింగ్. క్యారెట్లు, వీటిలో ప్రత్యేకత ఏంటంటే మీకు తెలుసు, వీటిలో యాంటాక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి చర్మాన్ని శుభ్రంగా ఒక ఈవెన్ టోన్ తోటి సమమైనటువంటి రంగులో ఉండేలాగా చేస్తాయి. యాపిల్లో ఉండే పీచు పదార్థాలు రక్తంలో ఉండే చక్కెర పెరుగుదలని నియంత్రిస్తూ పేగు ఆరోగ్యానికి మద్దతుగా ఉంటాయి. ఇక నిమ్మరసం జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, నడుము చుట్టూ పెరిగిపోయినటువంటి ఆ మొండి కొవ్వు కరగటానికి సహాయపడుతుంది. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక యాపిల్, ఒక క్యారెట్,
ఒక నిమ్మపండు రసం వీటిని బ్లెండ్ చేసి బాగా ఈవెన్గా వచ్చేటువంటి రసం వచ్చే వరకు కూడా బాగా కలపాలి. దీన్ని ఉదయం లేవగానే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత తీసుకోవచ్చు, మధ్యాహ్నం భోజనానికి ముందు మధ్య టైంలో కూడా తీసుకోవచ్చు. ఈ పద్ధతితో ఏం జరుగుతుంది, మీరు లోపలికి తీసుకున్నటువంటి క్యాలరీలను త్వరగా కాల్చేయడానికి, అలాగే జీవక్రియలకి ఒక మంచి జంప్ స్టార్ట్ లాగా ఒక ప్రేరణ దొరుకుతుంది. ఈ పదార్థాల్లో ఉండేటటువంటి ఆ యాక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే జీవక్రియాశీల సమ్మేళనాలు అనేవి జీవక్రియని అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తూ మంచి బ్యాక్టీరియా వృద్ధిని పెంచుతాయి. దీంతో కడుపు తేలిగ్గా అనిపిస్తుంది. ఇక ఫైనల్ డే 3వ రోజు శుద్ధి. ఇది కాంతిని పెంచే రోజు, ఒక గ్లో డే అని చెప్పొచ్చు. 3వ రోజు శుద్ధి అనేది ఏంటి అంటే రక్తాన్ని శుద్ధి చేస్తూ చర్మానికి సహజమైనటువంటి మెరుపునిస్తుంది. దీనికి బీట్రూట్ దుంప, సెలరీ, అల్లం వీటితో చేసుకునే స్మూతీ అనేది అవసరం. ఈ బీట్రూట్ అనేది రక్తాన్ని పూర్తిగా శుభ్రపరుస్తుంది, రక్త ప్రెషర్ని పెంచుతుంది. దీంతో చర్మానికి సహజమైన మెరుపు అనేది వస్తుంది. సెలరీ ఏం చేస్తుంది, లోపల నుంచి పూర్తిగా చర్మాన్ని తేమగా ఉంచుతూ ఏమైనా ఇరిటేషన్ ఉంటే శాంతపరుస్తుంది. అల్లం అనేది ఏం చేస్తుంది, జీర్ణక్రియని బాగా పెంచుతుంది. అంటే మన బాడీకి ఒక ఉష్ణాన్ని ఇస్తూ పోషకాలని పూర్తిగా గ్రహించడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో అల్లం అనేది దీపన పాచన శక్తి కలిగి ఉంటుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది అగ్నిని సమతుల్యం చేస్తుంది. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక చిన్న ఈ బీట్రూట్ దుంప ముక్క, ఒక అంగుళం అల్లం ముక్క, 2 లేదా 3 సెలరీ కాళ్ళు అన్నిటినీ స్మూతీగా అయ్యే వరకు బ్లెండ్ చేయాలి. దీన్ని వెంటనే తాగేయాలి. ఇది చర్మపు కాంతిని పెంచేటటువంటి స్మూతీ. దీన్ని ఉదయం 10-10:30 ఆ మధ్యలో తీసుకోవటం మంచిది. ఈ 3 రోజులు క్లెన్సింగ్ ప్రక్రియ అంటే 3 రోజుల శుద్ధిని మొదట్లో 2 నెలల పాటు ప్రతి వారం ఒక 3 రోజుల పాటు చేయాలి. అంటే ప్రతి 2 నెలలకి ఒక 3 డేస్ పాటు చేస్తూ ఉండాలి. ఇక ఆ తర్వాత నుంచి 3వ నెల నుంచి 6వ నెల వరకు కూడా దీన్ని అప్పుడప్పుడు ఆల్టర్నేట్ వీక్స్లో చేస్తూ ఉండొచ్చు. తర్వాత జీవక్రియ ఎప్పుడన్నా మందగిస్తున్నా లేకపోతే చర్మం పైన ఏదైనా లక్షణాలు కనిపిస్తున్నా అప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. ఇదే సందర్భంగా అంతర్గత శుద్ధి తర్వాత బాహ్య సంరక్షణ వీటికి హెల్ప్ చేసేటటువంటి ఒక జెల్ గురించి తెలుసుకోవాలి. లోపల నుంచి మనం క్లెన్సింగ్ తెలుసుకున్నాం. దీంట్లో ఏం జరుగుతుందంటే మన బాడీకి ఒక పోషణ అందుతుంది, మరమ్మతులు జరుగుతాయి. ఆ తర్వాత బయట నుంచి కూడా మనం రక్షించడం అవసరం చర్మాన్ని. అదనపు సంరక్షణ కోసం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ జెల్ రాత్రిపూట ఇంట్లోనే తయారు చేసుకొని అప్లై చేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, డీప్గా లోతుగా తేమనిస్తూ చర్మాన్ని సహజమైనటువంటి ఒక గ్లోతోటి కనిపించేలాగా చేస్తుంది. దీని తయారీ ఎట్లా అంటే సగం దోసకాయ తొక్క, ముందు ఒక దోసకాయని తీసుకొని కట్ చేసి పైన తొక్క తీసేయండి, తురుముకోండి. దీన్ని ఒక ముస్లిం క్లాత్ తోటి అంటే ఒక గుడ్డతోటి మొత్తం జెల్ మాత్రం అంటే రసం మాత్రమే తీయండి. దీనికి 2 టీ స్పూన్ల తాజా కలబంద గుజ్జు కలపండి. 3 లేదా 4 పుదీనా ఆకులను కూడా కలిపి అప్పుడు అన్నింటిని కలిపి బ్లెండ్ చేయండి. మీ చర్మం పొడిగా ఉంటే ఒక చుక్క విటమిన్ ఈ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. అన్నింటినీ బాగా కలిపి శుభ్రమైన గాజు సీసాలో ఫ్రిడ్జ్లో ఒక 5 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. దీన్ని రాత్రిపూట ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ జల్లని పల్చని పొరలాగా రాసుకోవాలి. దీన్ని 15 నుంచి ఒక 20 నిమిషాలు ఉంచుకోవచ్చు. లేకపోతే మీ చర్మానికి అవసరం అనుకుంటే రాత్రంతా కూడా దీన్ని ఉంచేసుకోవచ్చు. శుభ్రం చేసిన తర్వాత చర్మం పైన మంటగా కానీ లేదా ఎర్రగా కానీ అనిపిస్తే దీన్ని వాడకం అనేది ఆపేయాలి. ఇది చర్మానికి మామూలుగా తేమనిస్తూ మంచి సూదింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు చెప్పాలి. కేవలం 3 రోజుల్లోనే ఈ సహజ శుద్ధి ప్రక్రియను ప్రయత్నం చేస్తే ఎలాంటి రసాయనాలు వాడకుండానే ఆహారం ద్వారా మీ దేహానికి మీరు హెల్ప్ చేయగలిగిన వాళ్ళు అవుతారు. కేవలం 3 రోజుల నుండి మీరు తేలిగ్గా ఒక స్పష్టమైన చర్మంతో అన్నిటికీ మించి గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిన ఫీలింగ్ని మీరు అనుభవించగలుగుతారు. సహజమైనటువంటి ఆహారానికి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి దీనికి మీరు మద్దతు ఇవ్వండి. మీ చర్మం దీనికి స్పందించేలాగా చూడండి. ఎంత అద్భుతంగా మీకు అనిపిస్తుందో మీరు వాడి చూస్తేనే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీ అంతర్గత ఆరోగ్యం వికసించిందనుకోండి, ఆ మెరుపు మీ చర్మం పైన సజీవంగా కనిపిస్తుంది. మీ బాడీ అనేది ఒక దేవాలయం అనుకోవాలి. దానికి సరైన ఆహారంతో సంరక్షణతో సేవ చేయాలి. అప్పుడే ఆ ఆరోగ్యం నిత్య కాంతితో మెరుస్తూ మీ జీవితాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్,
100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.